నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం తయారీ కుంభకోణానికి సంబంధించి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్టు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో జోగి రమేషే డబ్బులు ఇచ్చి జనార్దన్ రావు చేత ఆ నకిలీ మద్యాన్ని తయారు చేపించి అది రాష్ట్రం నలుమూలల దాన్ని వ్యాపింపజేసి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఆ బార్లు కానీ వైన్ షాపులు కానీ బాగా బిజీగా ఉన్నటువంటి సమయంలో ఆల్రెడీ మద్యం సేవించినటువంటి వాళ్లకు ఈ మద్యాన్ని ఇచ్చి ఆ విధంగా వీళ్ళు దాన్ని సేల్స్ కూడా చేసుకోవడము, అదేవిధంగా బెల్ట్ షాపులకు సప్లై చేయడము. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక సహాయం చేసి మద్యం, కల్తీ మద్యం తయారు చేపించి, సరఫరా చేపించి, తాగిపించి, ఆయనే పోలీసులకు, ఎక్సైజ్ పోలీసులకు ఫోన్ చేపించి, ఆయనే రైడ్ చేపించి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఇంత డ్రామాలు ఆడాడు. మొత్తానికి జనార్దన్ రావును అరెస్ట్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ మొత్తం నకిలీ మద్యానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ మొత్తం జోగి రమేష్ అని చెప్పేయడంతో జోగి రమేష్ ఇక కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చెవులు తెగిపోయినటువంటి మేకలాగా ఏం చేయాలో తెలియకుండా కులం కార్డు వాడుకొని నేను బీసీ గౌడబిడ్డను కాబట్టి రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష కట్టేశారు, నాకు సంబంధమే లేదు ఈ కేసులు అని చెప్పి ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళి కర్పూరము హారతులు ఇచ్చి నేను ఇక్కడ శపథం చేస్తాను, నేను ఒట్టేస్తాను, నాకేం సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇరికిస్తా ఉన్నారని చెప్పి డ్రామాలు ఆడడం కూడా జరిగింది. ఈ కేసులో ఇప్పుడు విచారిస్తూ ఉంటే ఒక్కొక్క విషయము బయటకు వస్తూ ఉంది. సో మొత్తం నిన్న శుక్రవారం ఎక్సైజ్ కస్టడీలో ఈ 5గురిని తీసుకున్నారు. ఈ 5గురిని విచారణకు పిలిచారు, విచారణ కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే బార్లు బిజీగా ఉన్నప్పుడు ఆల్రెడీ తాగేసి ఉన్నటువంటి మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సప్లై చేసేవాళ్ళు. సో ఏ విధంగా చూడండి, ఒక్కొక్కరుగా విచారణ. బాదల్ దాస్, ప్రవీణ్ దాస్ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏఎన్ఆర్ బార్లో పనిచేస్తూ నకిలీ మద్యం సీసాలను బాక్సుల్లో పెట్టేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో ఈ దందా మొదలుపెట్టారు. సో ఈ దందా మొదలుపెట్టిన తర్వాత మెల్లగా అక్కడ లాభాలు రావడంతో ఒక్కొక్క ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ తర్వాత ఇంకా తీసుకువెళ్ళి ఆ తంబల్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడైతే కనుక ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడ చిత్తూరు జిల్లాలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిలో సప్లై చేసేటువంటి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో అడ్డంగా బుక్ అయ్యి అందరూ అరెస్ట్ అయ్యారు. సో ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఆల్రెడీ కస్టడీలోనే ఉన్నాడు, రిమాండ్ కూడా విధించారు ఆయనకి. నకిలీ మద్యం తయారీ కేసులో నలుదిక్కుల్లో మూలాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు చేసిన పనులపై ఎక్సైజ్ సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుంటూ ఉండడంతో నిందితుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. తాజాగా శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మరో 7గురిని కస్టడీలోకి తీసుకున్నారు. సో మరొక 7గురిని కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా ఈ సిట్ అంటే వద్దంట జోగి రమేష్ వల్ల అబ్బాయి చెప్తున్నాడు, ఈ సిట్ వద్దు, మాకు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే బెయిల్ తెచ్చుకున్నారో, ఎలాగైతే బయట ఉన్నాడో, ఎలాగైతే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడో కేసులు ఉన్నప్పటికీ ఆ విధంగా మేము కూడా సిబిఐకి కనుక మీరు ఇస్తే మేము బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మా నాన్న మళ్ళా మంత్రి అవుతాడు. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటాడు ఖచ్చితంగా జోగి రమేష్ మరొకసారి ఎమ్మెల్యే కాబోతున్నాడంట. ఆయన ఏ కోణంలో అలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ కల్తీ మద్యం తయారు చేసి జోగి రమేష్ జైలుకి వెళ్తే మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు అంటున్నారు. మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి 175 మంది ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కల్తీ మద్యం తయారు చేపించి జైలుకి వెళ్ళమని చెప్పు. ఇంకా ఎన్నికలకి ఎందుకు, ఇంకా ఇంత బాధ ఎందుకు, ఆ మళ్ళా పాదయాత్ర చేయడం ఎందుకు, ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఎవరు జైలుకి వెళ్ళినోడంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అయిపోరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మొత్తానికి ఈ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో, సో ఈ జోగి రమేష్కి సంబంధించినటువంటి కల్తీ లిక్కర్ తయారీకి సంబంధించి ఒక్కొక్కరిగా కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే మొదలుపెట్టారు. విచారణలో అయితే కనుక వాళ్ళు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో కొంతమంది అయితే విస్తుపోయే విషయాలు అయితే చెబుతున్నారు. మొత్తానికి పక్కా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ జోగి రమేష్ నెల్లూరు జైల్లో ఆయన రిమాండ్లో అయితే ఉన్నారు. రిమాండ్ మళ్ళీ పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్తా ఉన్నటువంటి సమాధానాలు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు కాబట్టి రిమాండ్ కూడా పొడిగించవచ్చు అనేటువంటి వార్తలు కూడా వినపడుతోంది. మరి చూద్దాం
ఏం జరుగుతుందో. మొత్తానికి జోగి రమేష్ అయితే అడ్డంగా దొరికిపోయాడు, పక్కా ఆధారాలతో దొరికిపోయాడు. కొన్ని రోజులు క్యాస్ట్ కార్డు వాడాడు. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది బయటకు వచ్చి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మాకేమైనా చేసావా, నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యావు, మాకేమైనా చేసావా, నువ్వు సంపాదించుకునేటప్పుడేమో మేము గుర్తు రాలేదు, నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం కులం గుర్తుకొచ్చిందని చెప్పడంతో మెల్లగా ఇప్పుడు ఆ టాపిక్ డైవర్ట్ చేసి ఇంకా సిబిఐకి ఇవ్వాలంట. సిబిఐకి ఇస్తే ఎలా తప్పించుకోవాలో వీళ్ళకి తెలుసు కాబట్టి సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని ఒకటే పాట మొదలుపెట్టారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.